అదే నేను ఒకసారి స్వామి మీకు మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఎందుకంటే పని చేసే వాళ్ళు మీకు కాన్ఫిడెంట్గా ఉంటే నాకు సరిపడా మొదలు యోగా సంపూర్ణముగా వినియోగించుకుని స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించుకునేందుకు కృషి చేస్తాను. క్షణం నుంచి అంకితమవుతాను. జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 అంశాలని ఈ జన్మభూమిలో ప్రధానమైన అంశాలుగా పేర్కొనడం జరిగింది. ఒకటి, సంక్రాంతికి చంద్రన్న కానుక. తెల్ల కార్డున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్రాంతి కానుక అందుకుంది. ఇందులో 6 దిగులు ఉంటాయి. 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ శనగపప్పు, 1 కేజీ నూనె, 1/2 కేజీ బెల్లం, 1 కేజీ గోధుమ పిండి, అదేవిధంగా 100 గ్రాముల నెయ్యి. ఈ యొక్క మనకి ఇప్పటికే రాష్ట్రంలో 1,30,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంకా కార్డులు కావాలి అని అనేక మంది అడుగుతున్నారు. పిల్లలు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళై వాళ్ళు వేరే కుటుంబాలుగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆ విధంగా ఇప్పటికీ రాష్ట్రంలో 12,42,000 తెల్ల కార్డులు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. మన జిల్లాకు నాకు వచ్చాయి. అవే కాకుండా ఇంకా కొత్తగా ఎవరికైనా ఇంకా తప్పిపోయాము, రేషన్ కార్డు ఇంకా ఎన్నో కట్టలేకపోయాము అని అనుకుని ఎవరైనా ఉంటే వారు కూడా ఈ జన్మభూమి కార్యక్రమంలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నట్లయితే వారికి కూడా తెల్ల రేషన్. మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాలువలో నీరు ప్రవహించడం తప్ప కానీ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈరోజు మనకు విజయనగరం జిల్లాలో కాలువలు ఏంటి, ఇది మన కళలో కూడా ఎవరు ఊహించలేదు కాలువలు వస్తాయని. తోటపల్లి కాలువలు ప్రవహిస్తుంటే చూడటానికి చూడముచ్చటగా చాలా ఆనందంగా కళ్ళు పండుగగా ఉంది. ఆ విధంగా గర్భిణీ ప్రాంతాల్లో ప్రతి హాస్పిటల్ మనం అందరం కూడా సంతోషించాలి. గవర్నమెంట్ డాక్టర్స్ బాగా చేస్తున్నారు. అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. కానుకకి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కనుక ఎక్కడ కూడా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఉచితంగా డాక్టర్ ద్వారా డెలివరీ చేసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఎక్స్ప్రెస్ కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మన కళ్ళు పెన్షన్